అక్కడికి వెళ్తానంటే నా పేరు రాసుకోవాలి, ఎవరి దగ్గర పోతాను, నా సెల్ నెంబర్ డీటెయిల్స్ మొత్తం ఉండాలి. అంటే నా ఊరు పోవడానికే నాకే అంటే పర్మిషన్ తీసుకోవాల్సిందంటే ఇక నాకు ఈ స్వేచ్ఛ ఎక్కడది? అసలు ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నా అంటే ప్రభుత్వం ఏ విధంగా కుట్రపడుతున్నది ఒకసారి మనం గమనించాలి. చెంచుల పరిస్థితి దారుణంగా ఎంత అంటే ఇప్పుడు దాదాపు అప్పుడు హెమ్మండ్రాపు స్వాతంత్రం రాకముందు ఆ టైంలో తిరిగి చెంచులు పెంటలు ఇన్నున్నాయి, ఇంత జనాభా ఉన్నదని లెక్కలు కట్టిపోయాడు. ఈరోజు అప్పుడు 40-50 జనాభా ఈ నేటిని చూసుకున్నట్లయితే కనీసం 5,000-6,000 ఉంటుందో ఉండదో అన్నది కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి. మరి అక్కడికి గుడాలలో పోవాలంటే పర్మిషన్ తీసుకునే పరిస్థితి, ఇంత దుర్భాగ్యమైన పరిస్థితి. అంటే అక్కడ ఉన్న చెంచుల్ని బయటికి ఎల్లదోయాలని పారదోయాలని ఏం చేస్తుందంటే నానా తిప్పలు. అంటే టైగర్ జోన్ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి చెంచుల్ని కాల్ చేయడానికి చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదివరకు మేము బ్రతకలేదా? బడా మంచి అడవి ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పుడే వాటితో స్నేహం చేసినటువంటి పరిస్థితి చెంచులది. కానీ కొత్త పథకాలు తీసుకొచ్చి ఆదివాసీని ఆదరణ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఇక చెప్పుకుంటూ పోతే ఆదివాసీని అయితే నానా ఇబ్బందులుగా ప్రభుత్వాలు చేయలేని ఇబ్బందులకు గురి చేస్తుంది. అడవి మాయ అంటే అన్నలతోటి సంబంధం అంటారు, గనులు మాయ అంటే వీళ్ళ గనులునే అంటారు. అదేవిధంగా భూమి మాయ అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు అలాగే లేకపోని సహకారాలు చేస్తూ వీళ్ళే ఇది చేస్తారని ఆదివాసుల్ని నానా చిత్రహింసలకు గురి చేసేటటువంటి పరిస్థితి. ఆడవాళ్లకు అభద్రతా భయం, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది అడవిల పరిస్థితి. ఈ సామ్రాజ్యవాద వ్యవస్థ వచ్చి ఆదివాసీని అంతరించేటటువంటి దశకు తీసుకొస్తాం. కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేకంగా